బయట నుంచి పాలు కొనుడు అన్నది ఒక డిసడ్వాంటేజ్. అంటే బయట రాష్ట్రాల నుంచి పాలు రాకుండా చేసేది ఉంటే ఇక్కడ రైతులు, తెలంగాణ రైతులు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. మొదటిది. ఇంకోటి కల్తీ పాలను అరికట్టాలి, ఇది రెండోది. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనులు ఈ రెండు. దీని మీద వెటర్నరీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. రైతులకు సబ్సిడీగా విత్తనాలు ఇవ్వాలి, అదే సబ్సిడీగా దానా ఇచ్చేటట్టు చూసుకోవాలి, సబ్సిడీకి కరెంట్ ఇచ్చేటట్టు చూసుకునేది ఉంటే కష్టపడే పాడి రైతులు బాగుపడే అవకాశం ఉంటుంది. లేదా ఇది ఇలానే కొనసాగేది ఉంటే ఇప్పటికే మీకు ఇంతకుముందు ఎక్కువ పశువులు ఉండే, ఇప్పుడు తీసేసింది అనుకుంటా. ఎందుకు ఉన్నాయి ఇక రోజు రోజుకి ఇంత వర్కౌట్ అవ్వట్లేదు, నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఏదో ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దాం అనే ఆలోచన తగ్గించాలి. అంటే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి బిజినెస్ గా. ఇది దీంట్లో అయితే వర్కౌట్ అయితే లేదు. సరే, ఇప్పుడు కొంతమంది రైతులు అయితే ఇప్పటికి కూడా ఏం లాభం వస్తలేదు అంటారు. మీరు 20% లాభం వస్తుంది అంటారు. అది ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో అది వాస్తవమేనా? ప్రస్తుతం అంటే నేనుండి చేసుకుంటే అచ్చా, మీరుండి చేసుకుంటే అంటే మీరు పనులు చేస్తారని చేస్తాం. అంటే మీరు గడ్డి కోస్తారు, పాలు పిండుతారు, ఇవన్నీ చేస్తారు కాబట్టి ఇది పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇప్పుడు దానాలల్లా ఏ దానా వాడితే మంచిది? ఏ దానా అంటే మేము వాడేది అయితే మక్క పిండి, పత్తి చెక్క, పెసరుచుంది. మక్క పిండి, పెసరు, పత్తి. పత్తి అంటే కాటన్ కేక్, పెసర్ అంటే పెసర్ చున్ని, అంటే పెసర్ పప్పు మీద ఉండే పొట్టు అన్నట్టు. ఇంకోటి కాటన్ మక్క, మేజ్. మేజ్ అంటే మొక్కజొన్న పిండి. ఇప్పుడు మొక్కజొన్న పిండి రేట్ ఎట్లున్నదండి? ప్రెసెంట్ వచ్చేసి 27 రూపాయలు. 27 రూపాయలు కిలో మక్క ఉన్నది. పత్తి చెక్క? పత్తి చెక్క వచ్చేసి 39 రూపాయలు. 39 రూపాయలు. ఓకే, 39. ఇంకా ఇది పెసర్ వచ్చేసి 30 రూపాయలు. పెసర్ వచ్చేసి 30 రూపాయలు. ఇవన్నీ కలిపేది ఉంటే యావరేజ్ లో దానా రేటు 35 రూపాయలు ఉంటుంది. ఈజీగా ఉంటది. పాల రేటు అదే ఉంది. దానా రేట్ ఇక్కడ చూడండి, ఇవన్నిటిని మూడింటిని కలిపి మనం లెక్కేసేది ఉంటే ఆయన యావరేజ్ గా దాదాపు 30. కాల్షియం, మినరల్ మిక్చర్, వాటి హెల్త్ కి సంబంధించిన ఇంజెక్షన్, కాల్షియం, మినరల్ మిక్చర్ ఇవన్నీ కలుపుకుంటే ఆడికాడికి అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ కు రైతుకు ₹1, ₹2 తప్పించి ఇక మిగతా లాభం లేదు. గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీ రూపకంగా అందిస్తే బెటర్. కాల్షియం, మినరల్ మిక్చర్ ఏది వాడతారండి? వైర్ బ్యాగ్ గానీ, అలంబిక్ గానీ, వర్బ్యాక్, అలంబిక్, న్యూస్పార్క్. ఓకే, మంచిది. మీకు ఏదనిపించింది మంచిది రిజల్ట్? వైర్ బ్యాగ్ కంపెనీ మంచిది. అలంబిక్ అయినా ఓకే. కాల్షియం వచ్చి న్యూస్పార్క్ వాళ్ళు. కాల్షియం వచ్చేసి న్యూస్పార్క్ వాళ్ళది బాగుంది. ఓకే, మేము కూడా అదే వాడేది, మేము కూడా అదే చేసి